చాలా మంది స్టూడెంట్స్ మాక్సిమం చేసే మిస్టేక్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యేటప్పుడు రెగ్యులర్ కంపెనీ ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అయినట్టు ప్రిపేర్ అయ్యి వెళ్తారండి. అంటే వాళ్ళు చాలా స్కిల్డ్ ఉన్నా సరే రెగ్యులర్ ఇంటర్వ్యూస్కి అండ్ ఈ మ్యాంగ్ కంపెనీస్ ఇంటర్వ్యూస్కి చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుందండి. రెగ్యులర్ క్వశ్చన్స్ అడగరు, వాళ్ళంతా టెస్టింగ్ మోడ్లో ఉంటారు. ఆ టెస్టింగ్ మోడ్ కూడా వాళ్ళు టెస్ట్ చేస్తున్నట్టు మనకు తెలియదు. మనం ఏ టైప్ ఆఫ్ ఆన్సర్స్ ఇస్తామో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ మనల్ని జడ్జ్ చేయడానికి ఉంటుంది అనమాట. పైథాన్ కోడ్ రాశారు అనుకోండి, ఆ కోడ్ని ఎంత టైం కాంప్లెక్సిటీతో రన్ చేయగలవు అని చెప్పి అడుగుతారు. దానికి కండిషన్ ఏం పెడతారంటే ర్యామ్ 1 GB ఉంది అని లిమిట్ ఇస్తారు ర్యామ్. ఓకే, అలా ఇచ్చినప్పుడు మనం ఏం చెప్పగలం? సో ఆ ఇచ్చిన కోడ్ అండ్ డేటా సైజ్ ఎంత ఉంది అన్నది ఎలా ఆన్సర్ చేయగలము అన్నది ఇంపార్టెంట్. వాళ్ళు ఏం అడుగుతారంటే ఓకే నీ ఆన్సర్ ఫైన్, ఓకే దీన్ని 1 lakh యూజర్స్ ఎలా యూజ్ చేయగలరు ఎట్ ఏ టైం అని చెప్పి అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళు మనలో అబ్జర్వ్ చేసేది ఏంటి ఫస్ట్ అంటే మనం టెన్స్ ఫీల్ అవుతున్నామా ఆర్ దాని రిలేటెడ్ ఆలోచిస్తున్నామా. సో చెప్పే ఆన్సర్ మనం ఫస్ట్ ప్రిపేర్డ్గా ఉండాలి. సో అందుకే రెగ్యులర్ కంపెనీ ఇంటర్వ్యూస్కి వెళ్ళినట్టు కాకుండా వీటికి సపరేట్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలన్నమాట. ఎందుకు అంటే వాళ్ళు డీల్ చేసే ప్రతి ప్రోడక్ట్ మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఎట్ ఎ టైం యూజ్ చేస్తారు. అంటే స్కేలబిలిటీ ఎక్కువ ఉండాలి. అసలు టాప్ లెవెల్ కంపెనీస్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది అన్నది ఇంపార్టెంట్. ఒక సాఫ్ట్వేర్ ఒక ప్రోడక్ట్ వాళ్ళు బిల్డ్ చేస్తున్నప్పుడు దాని ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, ఓకే ఫస్ట్ ఒక 1000 మెంబర్స్కి బిల్డ్ చేస్తే దాన్ని ఎలా స్కేలబుల్ చేస్తారు అన్న పాయింట్స్ గనక తెలుసుకుంటే ఇలాంటి మ్యాంగ్ కంపెనీస్లో ఈజీగా క్రాక్ చేయగలుగుతారండి. ఓకే.